జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశ విషయంలో మన మిత్రదేశం రష్యా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునేది. న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. భారత రష్యాల మధ్య సంబంధాలు ఈనాటి కాదు, రష్యాతో దాదాపుగా 60 సంవత్సరాల నుంచి స్నేహ సంబంధాలను మన భారతదేశం అయితే కలిగి ఉండదన్నమాట. దీంతో అవకాశం వచ్చిన ప్రతిసారి రష్యా మనకు మద్దతునిస్తానే ఉండాలి. మనం కూడా రష్యాకు సపోర్ట్ చేస్తానే ఉన్నాం. మనము అణుబాంబు పరీక్షలు జరిపినప్పుడు ప్రపంచమంతా కూడా మనల్ని దోషిగా చూపించేందుకు ప్రయత్నం చేస్తే ఆ సమయంలో కూడా రష్యా మనకు బహిరంగంగానే మద్దతునైతే ఇచ్చిందనమాట. అంతేకాకుండా మనకు సహాయ సహకారాలను అందజేసింది. అలాగే 1971లో జరిగినటువంటి ఈ పాకిస్తాన్ యుద్ధ సమయంలో మన పైన దాడులు చేయడానికి ప్రయత్నించేటువంటి అమెరికా, బ్రిటన్ దేశాల నేవీ ఫ్లీట్ నుంచి మన దేశాన్ని రక్షించింది కూడా రష్యానే. ప్రస్తుతం ఈ రష్యా క్లిష్ట పరిస్థితుల్లో ఉండాలి. ఉక్రెయిన్ యుద్ధం మూలంగా రష్యా పైన 10,000కు పైగా ఆంక్షలన్నీ కూడా విధించారు. దీంతో రష్యా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అందుకే రష్యాను కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే భారతదేశం రష్యా నుంచి ముడి చమురును అలాగే ఈ రసాయన ఎరువులను కొనుగోలు చేస్తుంది. పైకి రష్యా డిస్కౌంట్లో ముడి చమురును అందజేస్తానని చెప్తా ఉన్నప్పటికీ కూడా రష్యాను ఆదుకోవడమే లక్ష్యంగా మన మోడీ ప్రభుత్వం ఈ రష్యన్ ఆయిల్ అయితే కొనుగోలు చేస్తుంది. పైగా దీంతో మన దేశ ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయి. ఒకే దెబ్బకు 2 పెట్టాలన్నమాట ఇక్కడ. సరే, ఇక అసలు విషయానికి వస్తే మన భారతదేశ డిఫెన్స్ గురించి చెప్పాలి అంటే ముందుగా మనం ఖచ్చితంగా రష్యా గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకున్నటువంటి ఆయుధాలలో 60% ఆయుధాలు ఈ రష్యన్ ఆయుధాలే. రష్యా మనకు మొదటిసారి ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్ సోనిక్ యుద్ధ విమానమైనటువంటి MiG-21లను అందించింది అనమాట. ఆ రోజుల్లో MiG-21 అంటే అమెరికా కూడా దాడనమాట, మామూలుగా కాదు. అందుకే ఇజ్రాయెల్ అప్పట్లో ఇరాక్ నుంచి MiG-21 యుద్ధ విమానాన్ని కిడ్నాప్ చేసింది. అర్థమవుతుంది? ఆ కిడ్నాపే ప్రపంచ చరిత్రలో ఒక యుద్ధ విమానాన్ని కిడ్నాప్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అదే లాస్ట్ టైం కూడా. ఈ కిడ్నాప్నే ఆపరేషన్ డైమండ్ అని చెప్పి పిలుస్తారు. దీనికి కూడా పెద్ద చరిత్ర ఉన్నది. కావాలంటే ఆపరేషన్ డైమండ్ అని చెప్పేసి మీరు ఒకసారి సెర్చ్ చేయండి, యూట్యూబ్లో కావచ్చు, గూగుల్లో కావచ్చు. ఈ స్టోరీ కూడా సూపర్గా ఉంటుంది. సరే, ఎందుకంటే ఇప్పుడు మనం వేరే న్యూస్ చెప్పుకోవాలి కాబట్టి ఆ ప్రస్తావన అయితే తీసుకురావడం. సరే, అలాంటి MiG-21 యుద్ధ విమానాలను మనం అడగగానే రష్యా మనకు ఈ యుద్ధ విమానాలను అయితే ఇచ్చిందనమాట. దీంతో రష్యా భారత్ల మధ్యన స్నేహం అయితే చిగురించింది. ఇక అప్పటి నుంచి రష్యా మనకు ఇవ్వని ఆయుధాలంటూ లేవు. సబ్మరైన్లు, యుద్ధ నౌకలు, ఈ స్మాల్ ఆర్మ్స్, విమాన వాహక నౌకలు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్, గగనతల రక్షణ వ్యవస్థలు, సుఖోయ్ 30 యుద్ధ విమానాలు, ఈ విధంగా ఒకటేంది ఎన్నో రకాల ఆయుధాలను రష్యా మనకైతే అందించింది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు రష్యా మరొక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకునేది. అదే సుఖోయ్ 57 యుద్ధ విమానాలను పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకునేది. చూడండి, నిజానికి ఈ డీల్కు సంబంధించినటువంటి చర్చలు గత 4 నెలల నుంచి జరుగుతూనే ఉన్నాయి. మొత్తం మీద ఈ డీల్కు సంబంధించినటువంటి ఒప్పందం ఖరారైనట్టు ఉన్నదన్నమాట. అందుకే రష్యన్ రాయబారి అయినటువంటి డెనిస్ అలిపోవ్ ఆయన మాట్లాడుతా మేము భారత్లోనే సుఖోయ్ 57 యుద్ధ విమానాలను తయారు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఈ యుద్ధ విమానాలను పూర్తిగా భారత్లోనే తయారు చేయనున్నాం. అత్యంత క్లిష్టమైనటువంటి ఇంజన్లు కూడా మేక్ ఇన్ ఇండియాలోనే తయారు చేస్తాం. అలాగే ఈ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి సోర్స్ కోడ్ కూడా భారత్కి అయితే అందిస్తాం. ఈ సోర్స్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అర్థమవుతుందా? అలాంటిది ఆ సోర్స్ కోడ్ కూడా ఇస్తామని చెప్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే డిసెంబర్లో భారతదేశ పర్యటనకు అయితే రానున్నారు. ఈ పర్యటన సందర్భంగా భారత రష్యా దేశాల మధ్యన ఈ సుఖోయ్ 57 యుద్ధ విమానాల ఒప్పందం కూడా జరుగుతున్నది. అంతేకాకుండా భారత్ నిర్మిస్తున్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి AMCA ప్రాజెక్టు కూడా మేము సహాయ సహకారాలు అందజేస్తామంటూ రష్యన్ రాయబారి కీలక వ్యాఖ్యలు చేశాడు. అంటే ఈ లెక్కన భారత రష్యాల మధ్యన సుఖోయ్ 57 యుద్ధ విమానాలకు చెందినటువంటి ఒప్పందం ఖరారైపోయిందన్నమాట. అంటే ఈ లెక్కన మన దేశంలోనే మేక్ ఇన్ ఇండియాలో ఈ యుద్ధ విమానాలను తయారు చేయనున్నారు. ఇక ఈ సుఖోయ్ 57 యుద్ధ విమానాలు 5th జనరేషన్ కి చెందినటువంటి యుద్ధ విమానాలు అనమాట. పైగా ఇవి స్టెల్త్ యుద్ధ విమానాలు. అంటే ఏ ఎయిర్ క్రాఫ్ట్లు అలాగే రాడార్లకు ఇవి చిక్కవు. అంటే ఈ యుద్ధ విమానం ఒక అదృశ్య శక్తిగా పనిచేస్తుంది. ఇక ఈ సుఖోయ్ 57ను ఫెలాన్ అని కూడా పిలుస్తారనమాట. ఇది చాలా వేగంగా బహుళ ఆయుధాలను మోసుకోగలుగుతుంది.
అర్థమవుతుందా? అంటే ఎక్కువ ఆయుధాలను మోసుకోబోగలుగుతుంది అనమాట. ఇది ఏకకాలంలో దాడి చేయడం కావచ్చు, అదేవిధంగా రక్షణ కావచ్చు, నిఘా విధులను నిర్వహించగలుగుతుంది. ఇక రష్యా మన భారత్లో తయారు చేయబెట్టేటువంటి ఈ యుద్ధ విమానాల పేరు Su-57E. ఈ Su-57E ఎయిర్ క్రాఫ్ట్ ను భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించారంట. ఇక ఈ క్రమంలో రష్యా టెక్నాలజీ బదిలీ, స్టెల్త్ కోటింగ్, సూపర్ క్రూయిజ్ ఇంజన్లు, అలాగే అధునాతన ఎలక్ట్రానిక్స్ను అందిస్తుందన్నమాట. ఇక భారతం మొత్తంగా 60 వరకు ఈ Su-57E యుద్ధ విమానాలను తయారు చేయనున్నట్టు తెలుస్తుంది. అది విషయం. చూడండి, స్నేహం చేస్తే ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయాలా. ఇప్పుడు అప్పట్లో ఏది పాకిస్తాన్ వాడికి సపోర్ట్ చేసి అమెరికా వాడు మన మీద దాడి చేసేదానికి వచ్చాడు. వాడితో ఏదో మాట్లాడాలా, వాడితో ఏదో చేయాలంటారు వీళ్ళు. వాడేదో మాట్లాడాడని చెప్పేసి వాడిని నెత్తిని పెట్టుకొని ఊరేగుతారు. ఎవరో 24వ రాజు పులికేసినాయి. ఆయన 24వ రాజు పులికేసి, ఏడుండే ఆయన 25వ రాజు పులికేసి. ఈ పులికేసులు అంతా కలిసి ప్రపంచాన్ని సంఖ్యను ఆకిచ్చేట్టుగా ఉన్నారు ఆయన. మామూలు పులికేసులు కాదు వీళ్ళు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.